ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై సోషల్ మీడియా వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై మండిపడ్డారు. బడా కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లిస్తారు కానీ విద్యార్థుల ఫీజులు చెల్లించరా అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరి విద్యార్థుల పాలిట శాపంగా మారిందని విమర్శించారు. వారి చదువును జీవితాలను ప్రశ్నార్థకం చేస్తున్నారని చెప్పారు. ఇక డిగ్రీ కాలేజీకి దాదాపుగా 800 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో 6 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమవుతుందన్నారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై సోషల్ మీడియా వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై మండిపడ్డారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బడా కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లిస్తారు కానీ విద్యార్థుల ఫీజులు చెల్లించరా అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరి విద్యార్థుల పాలిట శాపంగా మారిందని విమర్శించారు. వారి చదువును జీవితాలను ప్రశ్నార్థకం చేస్తున్నాయని అన్నారు. డిగ్రీ కాలేజీలకు దాదాపు 800 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో 6 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమవుతుందన్నారు. డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని వేడుకునే దుస్థితి రావడం ప్రభుత్వ పాలన వైఫల్యానికి నిదర్శనమని ఆక్షేపించారు. సకాలంలో పరీక్ష నిర్వహించకపోవడంతో పీజీ సెట్, లాస్ట్ సెట్, ఇతర పోటీ పరీక్షలు రాయడానికి 3వ సంవత్సరం విద్యార్థులు అర్హత కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ నెలలో జరగాల్సిన డిగ్రీ పరీక్షలను కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఇప్పటికీ నిర్వహించకపోవడం ప్రభుత్వ చేతగానితనమే అని మండిపడ్డారు. మరోవైపు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు డిగ్రీ పరీక్షలు నిర్వహించకుండా నిరసనలు తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వం ముద్దునిద్ర నటిస్తున్నదని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో యాజమాన్యాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయని, కళాశాల యాజమాన్యాలు అప్పులు తెచ్చి బోధనేతర సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. అద్దెలు, అప్పులు పెరిగిపోవడంతో ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్లను నిలిపివేయగా కొన్ని చోట్ల కాలేజీలకు తాళం వేసి ఇప్పటికే సెలవులు ప్రకటించారని అన్నారు. ఇంత జరుగుతుంటే తమకేమీ పట్టనట్లు సీఎం, మంత్రులు వ్యవహరిస్తుండడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ఇక విద్యార్థుల భవిష్యత్తును, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన పథకాన్ని ఎలాంటి మార్పు లేకుండా కేసీఆర్ అమలు చేశారని గుర్తు చేశారు. కరోనా వంటి ఆర్థిక సంక్షోభ కాలం సహా ఏనాడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఆపలేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.
ప్రతి ఏటా సగటున 2,000 కోట్ల రూపాయలను 9.5 బీఆర్ఎస్ పాలనలో మొత్తం 19,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేశామని హరీష్ రావు చెప్పుకొచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 17 నెలల్లో 17 పైసలు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కింద విడుదల చేయలేదని ఆరోపించారు. ఈ ప్రభుత్వ ప్రాధాన్యాల్లో విద్య అనేది మిథ్య అని స్పష్టమవుతుందని అన్నారు ఆయన. యువ వికాసం పేరుతో ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్య భరోసా కార్డు ఇస్తామని 6 గ్యారంటీలో పెట్టారని దానికి అతిగతి లేదన్నారు హరీష్ రావు. పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లిస్తామని మొన్న నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు గాలి మాటలే అయ్యాయని అన్నారు. 2 నెలల్లో మొత్తం బకాయిలు క్లియర్ చేస్తామని కాలేజీల యాజమాన్యాలకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన హామీ నీటి మూటలే అయ్యాయన్నారు. మాట మీద నిలబడేది లేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చేది లేదని ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అందరిది అదే దారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వడం ఈ రేవంత్ అన్న బాధ్యత అంటూ స్పీచ్లు దంచే సీఎం ఈ నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యులని హరీష్ రావు ప్రశ్నించారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, తక్షణం డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని, విద్యార్థుల జీవితాలు అంధకారం కాకుండా కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.